ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అందరికి బాటేసినోడివి, నీ పాట వేరు. అనిత అనిత పాటతో ఊర్లలో ప్రతి అనిత సూపర్ స్టార్ అయింది. ఆ రోజు అనిత పేరున్న ప్రతి అమ్మాయి. అసలు 20 ఏళ్ల క్రితం నువ్వు ఎట్లా చేసినావు బాస్, నాకు అర్థం కాదు ఇప్పటికీ. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత. పాట సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే అనిత ఓ అనిత పాట ఆ రోజుల్లో అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే మనకి ఏమొస్తారో మన పని అయిపోయిందిరా అన్నప్పుడు మన లోపల కసి పెరుగుతుంది. కొట్టుకునేవారంటే కదా స్టాక్ అయిపోయిందని తెలిస్తే. అన్న అనిత పాట ఆ సీజన్ అప్పుడు డైలీ 1,00,000 సీడీలు అమ్ముడు పోయేదన్న రోజుకు. ఎలా అనిపించింది అంటే ఏదో దానికి సీక్వెల్ అనిపించింది. నేను 50% అది కమర్షియల్గానే చేసిన. అంటే ఎట్లా అంటే నాకు అనుకోకుండా అనిత ఎదురుపడ్డది అనుకో, ఎట్లుంటుందని ఒక చిన్న లైన్ అంతే. అనిత ఎప్పుడన్నా ఎదురుపడ్డారా? ఏం లేదన్న, అమ్మ వల్ల నాకు మంచి జరిగింది. మా మిసెస్ ప్లేస్లో ఎవరున్నా పార్ట్ 1, 2, 3, 4 అంటే ఎవరు ఫస్ట్. ఇప్పుడు తండ్రి అయిన తర్వాత ఇప్పుడు మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నప్పుడు మీ నాన్నగారు మీకు చేసిన ఏమైనా గుర్తొచ్చినాయి? గుర్తొచ్చుడు కాదు, మా నాన్న మా క్యాస్ట్, ఎందుకంటే మమ్మల్ని వాళ్ళకన్నా మంచి బట్టలు కొనిచ్చేది, వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చేది. మీ వైఫ్ పేరు ఖచ్చితంగా మా అందరికీ చెప్పాలి, దేవిక. మా మిస్సెస్ చాలా మంచిది. నేను ఎంత పెద్ద డ్రింకర్ని అంటే పొద్దున 5 గంటలకు లేచి స్టార్ట్ చేసేది అప్పుడు. ఎందుకంటే నా పిల్లలకి మాటలు వస్తలేవు. ఇంతవరకు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి నేను లేకుంటే వెళ్ళలేదు. నా టార్గెట్ ఒకటే, నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. ఈవిడ పేరు మీద కూడా ఒక పాట మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్ లో? ఆల్రెడీ ఇట్లా రాసి పెట్టుకున్నా రెడీగా. వచ్చిందమ్మా పుత్తడి బొమ్మ, వెన్నెల వెలుగులు తెచ్చిందమ్మా. తర్వాత పిల్లలు ఇద్దరు అలా రావడం చాలా పెయిన్. అది ఇక దానికన్నా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే నాకేముండే. ఇప్పుడు రెండో అబ్బాయి మాట్లాడుతున్నాడు అంటే కదా కొంచెం మాటలు. అవును, మాట్లాడుతుంటే. సినిమా వాళ్ళు ఎందుకు ఒక పాట రాయమని అడగట్లేదు? అడగరు అంతే, సినిమా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో 20 ఏళ్ల క్రితం అండి కరెక్ట్గా ఒక పాట వచ్చింది. ఏ సపోర్టు లేదు, ప్రొడ్యూసర్లు లేరు. సో చాలా చోట్లకి ఆ పాట తీసుకెళ్తే మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్ళందరూ, ఆడియో కంపెనీస్ ఇవన్నీ రిజెక్ట్ చేశారంట. ఈ పాట ఏంటి, ఇదేం వెళ్తుంది ఈ పాట అని చెప్పి. బట్ ఊపిందనమాట తెలుగు రాష్ట్రాలని ఆ పాట. అప్పట్లో థియేటర్లో ఇంటర్వెల్ మధ్యలో వచ్చేది ఆ పాట, ప్రతి ఆటోలో పాట ఉండేది. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి ప్రతి మెమరీ కార్డులో ఈ పాట లేకుండా మెమరీ కార్డు ఉండేది కాదు. అంటే మెమరీ కార్డుకి యాంటీవైరస్ లాగా అనమాట ఈ పాట. అలా ఎక్కించుకునేవారు. ఆ పాటే అనిత ఓ అనిత. సో ఆయన ఆ ఆనందాన్ని, ఆ సక్సెస్ని చూసుంటారు కానీ పాపం ఆ ఫ్రూట్, ఆ ఫలితాన్ని ఇప్పటిదాకా ఆయన అనుభవించలేదు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. బికాజ్ అనిత ఓ అనిత పార్ట్ 3 వచ్చింది, రిలీజ్ అయింది. ఆల్రెడీ 3 days అయింది. 1 million అవుతుంది, దగ్గరలో ఉంది. సో మనతో పాటు సింగర్ నాగరాజ్ అన్న ఉన్నాడు, మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. బాగున్నావా? ఎలా ఉన్నావు? బాగున్నా. యా. సో కరెక్ట్గా హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ మనమే కూర్చున్నాం. అప్పుడు మీరు, నేను నేను మా బ్రదర్ వచ్చినాం. ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు చేసిళ్ళు, తర్వాత చాలా ఛానల్ వాళ్ళు చేసిళ్ళు. సో 3 ఏళ్ళు అయింది మనం చేసి. 3 years అయింది. ఇప్పుడు ఏంటన్నా, అప్పుడు వచ్చినప్పుడు కొన్ని ఆశలతో, ఐ మీన్ చాలా ఆశలతో మీ భార్య కానీ మీ తమ్ముడు కానీ వీళ్ళందరూ పుష్ చేశారు. పుష్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి చూసుకుంటే? అప్పటితోటి పోల్చుకుంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. మళ్ళీ అలాంటి జీవితం రావద్దు ఇంకోసారి అని అనిపించింది. ఎందుకంటే వాస్తవంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ ఇబ్బందుల నుంచి వచ్చిందే మళ్ళీ పార్ట్ 3 సక్సెస్. ఒక సక్సెస్ ఏంటంటే మనిషిని ఎంత హ్యాపీ అంటే ఇంకా మనం ముందు పోవడానికి చాలా అసలు సపోర్ట్ చేస్తుంది. దీని అంతటి కారణం నా అనిత పాటను ఇష్టపడే, అప్పుడు 90s కిడ్స్ కాడి నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా దాన్ని అప్పుడు ఎంజాయ్ చేసేళ్ళు. అలాగే 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేను ప్రసాద్ ల్యాబ్స్లోనైతే ఫంక్షన్ చేసిన గ్రాండ్గా. దీని అంతటికి మా సందీప మేడం ప్రొడ్యూసర్, అలాగే మా డిఓపి అనిల్ ఆరు, డైరెక్టర్ శివకృష్ణ వెళ్తురు, అండ్ మా టీం ప్రతి ఒక్కరు, హీరో చరణ్, నజీం, ఇంకా అఖిల, చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు మా టీం అందరం కలిసి చాలా హ్యాపీగా వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈ పాట ఇంత సక్సెస్ వచ్చింది. దాన్ని మళ్ళీ ఒకసారి అందరితోటి షేర్ చేసుకోవాలి ఆనందాన్ని అని చెప్పి మీరు పిలవగానే, ఎందుకంటే నాకు కూడా దర్శన్ అనగానే నాకు గుర్తొచ్చింది టక్కున. అన్న ఏంటంటే నేను హైదరాబాద్ వచ్చినాక ఒక 10 days తర్వాత ఫస్ట్ మీరు అసలు ఏదో రకంగా అప్రోచ్ అయ్యింది, ఎవరు త్రూ ద్వారానో.
ఫస్ట్ అప్పుడు మీడియాలో మీ నెంబర్లు కూడా ఎవరికి సర్క్యులేట్ అవ్వలేదు, తెలియలేదు మీరు ఇక్కడ ఉన్నారని తెలియదు. ఆ పాట కూడా ఐ మీన్ పాట వింటూ ఉంటారు కానీ ఈ సింగర్ ఏం చేస్తున్నాడని అందరూ మర్చిపోయారు. కరెక్ట్ గా అది పడగానే ప్రతి మీడియా ఛానల్ మీ నెంబర్ అడగడం, అది తెలిసి ఎంతమంది కాల్స్ వచ్చి ఉంటాయి? చాలా అంటే ఈవెన్ ఇక మన సోషల్ మీడియా అన్ని ఛానల్ అందరిని చిన్న పెద్ద లేకుండా నేను కూడా వాస్తవంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు ఇంటర్వ్యూ అనగానే తప్పకుండా చెప్పిన మరి వాళ్ళ వల్ల నేను తొందరగా మళ్ళీ కంబ్యాక్ అయ్యి నాకు అవకాశాలు వచ్చినాయి. నా పిల్లలకు హెల్ప్ అయింది మీ వల్లనే. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచే నేను మీడియా త్రూ ద్వారా వచ్చిన ఫిగర్ని. నా సినిమా అప్పుడు కూడా అప్పుడు నాగరాజు కనబడట్లేదు, చనిపోయిండు, ఈ పాట రాసిన అబ్బాయి అలా ఇలా అని నన్ను అప్పుడు ఛానల్ దొరకబట్టి నాతో ఇంటర్వ్యూలు చేసి కూర్చుండబెట్టి ఒక సినిమా అవకాశం అని చెప్పి పెద్ద హడావిడి చేసి ఆ సినిమా మధ్యలో ఆగిపోయి మళ్ళీ తర్వాత కొద్ది రోజులకు రిలీజ్ అయ్యి అంటే చిన్నప్పుడే చాలా చూసినాం. అసలు బాగా ఇబ్బందులు, కృష్ణానగర్ బాధలు అవన్నీ చూసి ఇక్కడ ఉండలేక ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలతో హ్యాపీగా ఉండే టైంలో వాళ్ళకి మాటలు రాకపోవడం ఇట్లా ఇది అంటే బేసికల్లీ డిగ్రీ టైంలో కదా ఇది బ్రేకప్ అవ్వడం. ఆ టైంలో ఫైనల్ ఎగ్జామ్స్ స్కిప్ చేసినట్టున్నావు కదా అప్పుడు. అవును, ఫైనల్ ఎగ్జామ్స్ మానేసి. అవునవును, అప్పుడు ఎగ్జామ్స్ రాయలే ఆ పాట కోసం అని. దాన్ని నిజంగా మీరు అన్నట్టు వాస్తవంగా ఆ టైంలో ఇలాంటి లవ్ సాంగ్స్ ఎవరు అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు గారు. ఇప్పుడు ఏం పాట పోతాయి, ఇవి అంతా ఫోక్ నడిచే మూమెంట్, మంచి మంచి హుషారైన పాటలు, సామాజిక గీతాలు కూడా ఎక్కువ పోయే టైం అది 20 ఏళ్ళ క్రితం. అయితే అది ఫస్ట్ టైం ఒక లవ్ సాంగ్ని ఇట్లా కూడా చేయొచ్చునా, లవ్ సాంగ్ చేస్తే గీత విపరీతంగా రీచ్ ఉంటుందా, ఇట్లా తీసుకుంటాను జనాలు. అంటే ఊరికే ఒకటే ఇని ఉన్న జనాలకు ఒక పాట ఇట్లా పడే వరకు అందులో రియాలిటీ, ఆ సోలు వాళ్ళకు, అది ఒకరు అమ్మాయి పేరు అనిత అని ఉండడం వల్ల వాడెవడో నిజంగా ఎక్కడున్నాడు కానీ ఇదేంద్ర బాబు పాట అని అందరు ఏడ్చినలంట. అసలు దాన్ని ఎప్పుడు అది ఇప్పటికీ సిట్టింగ్లా ఫ్రెండ్ సర్కిల్లో కూర్చున్నప్పుడు ఎటైనా ట్రావెల్ చేసినప్పుడు నా అనిత పాట ప్రతి ఒక్కరికి నోటికి వస్తుంది. ఆ లిరిక్స్ అంత సింపుల్గా ట్యూన్ అందరికి ఎక్కి ప్రతి ఒక్కరు ఇట్లా నమ్మవుగా చెలియా అంటారు. అదొకటి చాలా హ్యాపీ. దానికి తోడు దాని పార్ట్ 2ను సక్సెస్ చేసిన పార్ట్ 3 అయితే ఇంకా ఎక్కువ. ఒక్కొక్కరు ఫోన్ చేసి అన్న ఇంక 20 ఏళ్ళు గుర్తుంటారు అన్న అంటారు, ఏడిపించినాం అన్నారు. కానీ ఒక సినిమా చూపెట్టినామన్నా 3.5-4 నిమిషాలలో ఒక సినిమా చూపెట్టిళ్ళు అని ప్రతి ఒక్కరు. మళ్ళీ కంబ్యాక్ అనిత పాటను వాస్తవంగా ఒకసారి విన్నారు, 2 సార్లు విన్నా బోర్ కొట్టలే, 3వసారి వింటే ఇంకా నచ్చిందంట. అంటే వాళ్ళకు నెక్స్ట్ టైం ఇంకా గట్టిగా వాళ్ళకి అది ఒక స్లో పాయిజన్ లెక్క ఎక్కుతుంది కానీ అది దిగదని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే వాస్తవంగా నేను ఉన్నన్ని రోజులు నాకు ఎంతో ఇచ్చింది అనిత పాట. కొన్ని కోట్లు పెట్టినా దొరకనంత పేరును, ప్రేమను, ఫైనాన్షియల్గా నా పాట నా పిల్లలకు అది సర్జరీకి ఉపయోగపడ్డది. కాబట్టి అమ్మను మర్చిపోను, మా ఇంట్లో మా ఫ్యామిలీని, మా మిస్సెస్ నాకు సపోర్ట్ చేసిన మా మిస్సెస్ మర్చిపోను, నా అనిత పాటను మర్చిపోను, నాకు పేరు తీసుకొచ్చిన అనిత పాటను. అలాగే మాకు సపోర్ట్ చేసే నాకు ఈ తెలుగు ప్రేక్షకులను వాళ్ళే నాకు అసలు మెయిన్. ఈ సోషల్ మీడియా ప్రతి ఒక్కరు నాకు ఎప్పటికీ ఇక్కడ ఉంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒకప్పుడు చాలా ఇబ్బందులలో ఉంటే మీరే హెల్ప్ చేసేళ్ళు, పిల్లలకు కానీ నాకు కానీ అవకాశాలు కల్పించిళ్ళు. అంతెందుకు మన ఛానల్కు నేను చాలాసార్లు వచ్చి నన్ను ఇన్వైట్ చేసిళ్ళు, ప్రతిసారి ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. హ్యాపీ. యా, ఇప్పుడు యాక్చువల్లీ పాట సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే అనిత పాట ఆ రోజుల్లో అంత గొప్ప ఆడియో క్వాలిటీ లేకపోయినా, మీకు గొప్ప రికార్డింగ్ స్టూడియో, ఇప్పుడు సినిమాలకి ప్రొడ్యూస్ చేసే రికార్డింగ్ స్టూడియోలు మీకు దొరకకపోయినా మీకున్న బడ్జెట్లో మీరు అందరూ ప్రొడ్యూస్ చేసుకుని ఓన్గా చేసిన సాంగ్ అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక హిందీ సినిమాలో అంటాడు అనమాట, ఏ దిల్ హే ముష్కిల్ అని ఒక సినిమా ఉంది. అందులో రణబీర్ కపూర్తో మన విరాట్ కోహ్లీ వైఫ్ ఉంది కదా అనుష్క శర్మ, ఆమె అంటది నీ నుంచి సూపర్ పాట, ఐ మీన్ ఒక అద్భుతమైన పాట రావాలంటే సరైన పాట నీ గుండె మొక్కలు అవ్వాలని. గుండె మొక్కలైనప్పుడు అసలైన భావం, అసలైన పెయిన్, అసలైన పాట వస్తుంది. ఇది ఎగ్జాంపుల్. ఇది వాస్తవంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే ఒకడు మనల్ని ఇన్సల్ట్ చేసినట్టు మనకి ఏమొస్తారా మన పని అయిపోయిందిరా అన్నప్పుడు మన లోపల కసి పెరుగుద్ది. అంటే వాస్తవంగా మనమేంటో మన స్టఫ్ ఏంటో మనకే తెలుసు. ఎదుటోళ్ళు వాడు ఓకే అన్నట్టు ఉంటాయి కానీ లోపల ఉన్న మన అసల్ని మనం బయట పెట్టడానికి కొంత టైం పడుతుంది.
లోపల ఇంకో క్యారెక్టర్ ఉంటుంది మన లోపల, బయటికి మనకు కనిపించేది వేరే, అసలు లోపల ఇంకొకడు ఉంటాడు. అదేం చేయాలో వానికి తెలుసు లోపల. ఎప్పుడు అది దాన్ని గట్టిగా జనాల్లోకి దాన్ని వాడు చెప్పే టైం వచ్చేదాకా వాడు చెప్పాడు. అది దానికి సమయం కోసం వెయిట్ చేస్తుంటాం. నేను కూడా ఏంటంటే నాకు అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉంటే ఎప్పటికీ ఎవరన్నా నాకు సరైన ప్రొడ్యూసర్ దొరకకపోతారా, నా అనిత పాట నేనేందో ఇప్పుడు నా చేతికి వచ్చింది నా పాట, నాకు ఓ ఛానల్ ఉన్నది, ఒక సరైన ప్రొడ్యూసరు సరైన వాళ్ళు దొరికితే నేను దాన్ని ఎట్లా చేయాలో చూపెడదాం అనుకున్నా, చేసిన. మరడుమిల్లో 2 days షూట్ అనుకుని పోతే 4 days అయింది. బడ్జెట్ పెరిగినా కూడా ప్రొడ్యూసర్ సందీప మేడం హెల్ప్ చేసి మీరు పాట మంచిగా వచ్చేదాకా చేయమని చెప్పింది. ఫంక్షన్ చేద్దాం మేడం, నా 20 years అనిత సాంగ్లు సెలబ్రేషన్ టైం కూడా వచ్చిందంటే దాంతోపాటు అదే ఫంక్షన్లో ఈ 3rd సాంగ్ లాంచ్ చేయడం, ప్రసాద్ థియేటర్లో ప్రసాద్ ల్యాబ్స్లో ఫస్ట్ టైం ఒక ఫోక్ సాంగ్ అంటే చేస్తున్నాను. అవి చేస్తున్నాను కానీ సినిమాకు సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. కొంచెం మన ఫోక్ సంబంధించిన వాళ్ళు ముందుకొచ్చి ఇట్లా ఒక అనిత పాటకు నేనేంటంటే డబ్బులు ఎక్కువ చేయలేదు. అది ఆ పాటకి ఇవ్వాల్సిన గౌరవం. అనిత పాట ఏంటంటే దానికి ఒక చరిత్ర ఉంది ఆ పాటకు. నాకు నేను గొప్ప చెప్పుకోవడం కానీ చాలామంది ఫోన్ చేసి అన్న అనిత పాట ఒకప్పుడు అట్లా, ఒకప్పుడు ఇట్లా, ఒకప్పుడు కాలేజీలో నా లవర్ పేరు అనిత అన్న, ఆ పాట వచ్చినాక ఆ పాట పాడి నేను అమ్మాయిని పడేసింది అన్న అని అంటే సరదాగా ఎంతోమందికి. మీకు ఒక విషయం చెప్తా, వైజాగ్లో రాజేందర్ అని ఒక బ్రదర్, నేను విన్నాను, వాళ్ళ మిస్సెస్ పేరు అనిత, పెళ్ళయింది, 2 పిల్లలు. ఏదో చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఉల్లు పెట్టుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. దూరంగా ఉంటాను. ఈ హస్బెండ్ అయినట్టయినా ఇక బాగా డిప్రెషన్కి వెళ్ళి ఇక చచ్చిపోదాం అనుకున్న టైంలో నా అనిత పాట రిలీజ్ అయిందంట. రిలీజ్ అయితే ఆ పాట వాళ్ళ మిస్సెస్ దాకా చేరిందంట. ఒకరితో నుంచి పోతుంది, వెళ్తుంది కదా పాట అనేది. పోతే నా హస్బెండే నా కోసం ఇట్లా ఈ రకంగా ఫీల్ అయి పాడుతున్నాడని ఆమె ఇమాజిన్ చేసుకొని పిల్లల్ని తీసుకొని వెంటనే వచ్చిందంట. వెంటనే వచ్చి ఇట్లా ఎందుకు వచ్చిందంటే ఇట్లా అనిత అని పాట వచ్చింది నాకు, ఎందుకంటే నువ్వే అనుకున్నా ఇట్లా అట్లా ఆ రకంగా చెప్తే నాకు మొన్న ప్రాబ్లం ఉన్నా అని చెప్తే ఇంటికి వచ్చి పిల్లలకి హెల్ప్ చేసిపోయారు వాళ్ళు అంత దూరం నుంచి. మీ పాట లేకపోతే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను, నా పిల్లలంటే నాకు అంత ఇష్టం, వాళ్ళకి దూరంగా నేను ఎక్కువ రోజులు బతకలేకపోతాను, నన్ను చచ్చిపోయేటోని బతికిచ్చి నా ఫ్యామిలీతో ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఒక ఫోన్ చేయండి అని నెంబర్ ఇచ్చేయాలి అంటే ఇట్లా నా అనిత పాట వల్ల చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎంజాయ్ చేసేళ్ళు, ఆ పాట గురించి మాట్లాడుకున్నారు, చర్చించారు, ఒక సినిమా చేసేళ్ళు. అన్ని విధాలుగా ఆ పాటను ఒక పాట వల్ల సినిమా చేయడం అంటే మామూలు వచ్చింది కాదు. పాటను బేస్ చేసుకొని సినిమా చేసేళ్ళు, దాన్ని కథలుగా మాట్లాడుకున్నారు. 20 ఏళ్ళు అయినా కానీ ఆ పాట ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంటుంది అనిత పాత పాట. ఏ పాట అట్లా ఉన్నా కాపీ రైట్స్ అప్పుడు క్లెయిమ్ చేసుకోలేదు, కరెక్ట్గా చేసుకుని ఉంటే ఆ పాట రెవెన్యూ కూడా నీ మీద వచ్చేది. అంటే నేను ఇప్పటికీ చెప్తాను అప్పటికీ చెప్తాను, అనిత పాట నేను ఎప్పుడు డబ్బుల కోసం చేయలేదు, అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. ఎందుకంటే అది నాకు అదొక వేరే రకమైన ఆనందాన్ని ఇస్తుంది నాకు అనిత పాట అనేది. నేను 100 పాటలు చేసిన, ఏ ట్యూన్ చేసినా, ఎంత మంచి ట్యూన్ చేసినా జనాలు కూడా అన్న నువ్వు 1000 మంచి పాటలు చేసుకురా, మంచిగా చేయి, మాకు అనిత పాట తర్వాతనే అది ఏదైనా అంటారు. ఇప్పుడు పార్ట్ 3 చేయడానికి కారణం ఏంటంటే ఏదైనా ఒక స్పెసిఫిక్గా ఆ రోజులు గుర్తొచ్చినప్పుడు అలా చేస్తూ ఉంటావా? పార్ట్ 3 ఇప్పుడు అనుకున్నా, పార్ట్ 1 ఉన్నది, పార్ట్ 2 చేసేళ్ళు, నాకు ఒక ఛానల్ ఉన్నది, నా ఛానల్లో నేను సరే 1-2 చిన్న ఫోక్ లాంటివి చేసిన, ఓకే పర్లే, ఛానల్ మాంటేషన్ అయింది, 3,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చిళ్ళు, ఓకే ఇట్లా కాదు కదా, నాకు అన్నీ తెలుసు, పాట ఎలాంటి పాటలు చేస్తే పోతే ఏం చేస్తున్నా ఇట్లా ఏంది అసలు ఇట్లా కాదు కదా, ఏం చేద్దాం దానికి. ఇప్పుడు ఎట్లాగో పాట రిలీజ్ అయ్యి 2 years అవుతుంది, సరే పార్ట్ 3 ఎందుకు చేద్దాం, అదేదో నేనే చేసుకోవచ్చు కదా నా ఛానల్కు, సరే చేస్తే ఎలాంటి కంటెంట్ తోటి చేస్తాము అంటే అనేది. ఎట్లాగో తనంటే నాకు ఇష్టమైన అందరికీ తెలుసు, నేను ఇష్టపడే పాట రాసిన అందరికీ తెలుసు, తప్పేం లేదు, ఓకే అది అయిపోయింది. దాంట్లో ఎప్పుడు నేను అనితాను ఒక లిరిక్లో కానీ ఏడ కానీ అసలు తగ్గించి రాయను. తన ఇమేజ్ ఆ లిరిక్ ఏంటంటే ఏంటంటే మనం ఒక పెద్ద అసలు ఏంజిల్ దేవత ఇంకా చెప్పలేని పదాలు, ఇక అంతకన్నా గొప్ప పదాలు ఇంకేమైనా ఉంటే అంతకన్నా గొప్పగా అసలు మనం అనుకునే విధంగా మనం అంత బాగా చూపెడతాం, బాగా రాస్తాం. ఏదంటే నేను ఒక అమ్మాయిని తక్కువ చేసి ఏ పాటలు రాయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అలాంటి సిచ్యువేషన్ నాకు ఎవరు చెప్పలేదు, నేను రాయలేదు. అంటే నన్ను వాడుకున్నందుకు వందనం అని ఇట్లా వీళ్ళు రాస్తారు కదా, అంటే అదొక రకమైన కంటెంట్.
అంటే నేను అనిత పట్ల అట్లా ఉండదు. పెయిన్ ఉంది తప్ప ఎంత పెయిన్ ఇష్టమో, ఎంత ఉంటుంది. ఇష్టమో ఉంది ఎంత తప్ప ఇష్టమో తప్పితే ఆ అమ్మాయిని ఇన్సల్ట్ తిట్టడం చేసినట్టు గానీ, అది నాకు ప్లస్. ఎందుకంటే ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, నేను తాగుబోతున్నాను అంటే నా పైసలని వాడుకున్నాయంటే అబ్బాయికి 100 రూపాయలు ఇవ్వవు కానీ అమ్మాయికి అన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? లవ్ చేసిన, నేను చేసిన, అందరూ చేస్తారు. చేసిన తర్వాత మనదే రైట్ అని అమ్మాయి మీదనే రుద్దడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇప్పుడు అమ్మాయి మోసం చేసిపోయిందంటే మరి అక్కడ నువ్వు కరెక్ట్గా లేనప్పుడే అమ్మాయి వెళ్ళిపోతుంది. నువ్వు కరెక్ట్ పర్సన్ అయితే ఎవరు మోసం చేయరు వాస్తవంగా. అట్లా ఏమి ఉండదు. ఇక్కడ అబ్బాయిలు సిన్సియర్ ఉన్నారు, అమ్మాయిలు సిన్సియర్ ఉన్నారు. ఇప్పుడు వాడుకొని వదిలేద్దాం అనుకునే అబ్బాయిలు ఉన్నారు, వాడుకొని వదిలేద్దాం అనుకునే అమ్మాయిలు ఉన్నారు. ఏదో రకంగా అది ఫైనాన్షియల్గానో ఇంకో రకంగానో. కాకపోతే వాళ్ళు ఉన్నంతసేపు జెన్యున్గా లవ్లు ఉంటారు. ఆ కలిసి ఉన్నన్ని రోజులైతే వాళ్ళ ప్రేమ నిజంగానే ఉంటారు. కాకపోతే చిన్న డిస్టర్బెన్స్, ఆ ఈగో ఉంటుంది చూసినావా, ఆ ఈగో ఒకరికి తగ్గకుండా ఉండి ఒక ఏదో విడిపోవడాలు అన్నీ జరుగుతుంటాయిలే. కానీ నా పాట వల్ల చాలామందికి నేను మంచి జరిగింది అనుకుంటా. ఎందుకంటే చాలామంది చాలా స్టోరీలు చెప్పింది అనిత పాట వల్ల. నేను కొంతమంది ఆడియో షాప్లో మస్తు భూములు జాగలే ఉన్నారు. కొట్టుకునేవారంట కదా, స్టాక్ అయిపోయిందని తెలిస్తే కొట్టుకునేవారంట కదా. కొట్టుకునేవారని కాదులే కానీ ఒకటంట కోటిలో చెప్పిండు. నాకు ఆయన ఫోన్ చేసిండు, అన్న అనిత పాట ఆ సీజన్ అప్పుడు డైలీ 1,00,000 సీడీలు అమ్ముడు పోయేదన్న రోజుకు. ఓ రోజు వాడు బాగా వచ్చి అనిత క్యాసెట్ ఇవ్వమంటే లేదన్నందుకు ఎందుకు ఎట్లా ఉండదంటే లేదు పో రేపు పొద్దున రాపో అన్నందుకు ఆ పాట ఇస్తేనే పోతా, లేకపోతే ఇక్కడ క్యాసెట్ ఇస్తేనే పోతాను. షాప్ ముందర వెళ్ళి వేసి ఆఖరికి ఇవ్వకపోతే నా షాప్ మీద రాళ్ళు విసిరేసిపోయిండు అన్నవాడు. దోస్తులు వచ్చినట్ట అంటే మా పిల్లలకి ఇట్లా అయిందని నేను అప్పుడు అందరు మీరు అప్పుడు నెంబర్ వేసారు కదా, మీ వల్ల మేము బాగా డబ్బులు సంపాదించుకున్నాం నారాజు గారు, మాకు కొన్ని డబ్బులు వచ్చి మీ వల్ల అయితే మంచి జరిగింది, ఒక 10,000 పంపిస్తున్నా పిల్లలకు సర్జరీకి అని వాళ్ళు నాకు అందరూ విశ్వాసము అది ఏంటో. ఇంకా నా పాట వల్ల వాళ్ళకి జరిగిన మంచికో కొంతమంది జెన్యున్గా రెస్పాండ్ అయ్యేటో ఉన్నారు. ఎప్పుడుగో ప్రాబ్లం జెన్యున్ అని తెలిస్తే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అది మస్తు మంది హెల్ప్ చేస్తారన్న. ఎందుకంటే అది కరెక్టా కాదా అని ఆలోచించుకోలేక వాళ్ళు దానికి క్లారిటీ తెలియక చేయలేము మనం. కానీ కొంచెం ఫేక్ కావచ్చు అన్న ఒక డౌట్ ఫస్ట్ క్రియేట్ అయితే అది ఫేక్ కావచ్చు, దానికి ఏమైనా డబ్బులు పంపిస్తే మన డబ్బులు కట్ అయితే అని ఇంకోళ్ళు భయపడేటోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అది పార్ట్ 3. దాని తర్వాత ఇంకా మంచి పాటలు రెడీగా ఉన్నాయి చేసేటి. రేపు షూట్కి వెళ్ళాలి, ఇంకా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, పిల్లల్ని బాగా చదివించాలి. ఒకటే టార్గెట్, ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి. ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాతనే ఎవరైనా అనుకున్నా ఫ్రెండ్స్ కానీ తర్వాత ఎవరైనా కానీ. ఎందుకంటే ఎక్కడున్నా ఎడ తిరిగినా కానీ ఫస్ట్ నా ఇంట్లో నా పిల్లలు వాళ్ళకి మాటలు రావు కాబట్టి ఎప్పుడు వీడియో కాల్ గంటకు చేస్తూ అంటారు. వీడియో కాల్ చేసి ఎక్కడనో పప్ప చూపెట్టి అక్కడ అని చూపెడితే ఇక్కడ ఆటోలనో బస్సులనో ఉంటే ఆ వస్తాండి ఇంటికని అర్థం చేసుకుంటారు వాళ్ళు. లేదంటే ఏమైనా షూట్ కావాలన్నా అంటే చెయ్యరు, ఇట్లా వీడియో కాల్ చేసి చేయొద్దు అంటే ఫోన్ చేయరు వాళ్ళు. నువ్వు ఎక్కడున్నా నా చుట్టూరుగానే ఇట్లా తిరిగినట్టే అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు పెద్దోళ్ళు అవుతాను, వాళ్ళ కోసం ఏదైనా చేయాలి, ఇంకా కష్టపడాలి. నా ఫ్యామిలీ కోసం నేను ఇక్కడికి వచ్చిందే పని చేయడానికి. నేను ఏ రోజు డిమాండ్ అడగలేను. వాళ్ళు 100 ఇచ్చినా రాసిన, 5,000 ఇచ్చినా రాసిన, 50,000 ఇచ్చినా రాసిన. కాబట్టి మంచి వాళ్ళు అందరూ నాకు మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. పార్ట్ 3ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మీరు నాకు ఇలాంటి సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి పాటలు రాయడానికి ఇది ఒక నాకు బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సందీప మేడం, థ్యాంక్ యూ రవి కళ్యాణ్ అన్న, మా మ్యూజిక్ డైరెక్టర్ రవి కళ్యాణ్ అన్న ఎక్సలెంట్. ఈ మధ్యకాలంలో జీవి ఫోక్స్ వెంకటేష్ అని చెప్పేసి అన్న కలిసి ఉండి ఆయన మంచి పాటలు చేపిస్తుంది నాతోటి. అట్లనే మన అనిల్ ఆరు డిఓపి నాతో రెగ్యులర్గా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాతో ఉంటాను. రీసెంట్గా శివకృష్ణ వెళ్తురు జాయిన్ అయ్యిండు. నేను నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని నాకు మంచిగా నేను అనుకున్న అవుట్పుట్ తీసుకొచ్చి చూపెట్టిండు. ఎక్సలెంట్. ఎవరిని ఎక్కడ తగ్గించకుండా ప్రతి ఒక్కరు హెల్ప్ చేసేళ్ళు. థ్యాంక్ యూ. మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. నాకు ఎందుకంటే వాళ్ళందరికీ ఆ రోజు స్టేజ్ మీద చాలా పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళ గురించి మాట్లాడలేకపోయినా, కానీ ఇప్పుడు మా టీం గురించి చెప్పుకునే అవకాశాన్ని మన ఛానల్ ఐ డ్రీమ్ కల్పించింది. అసలు సూపర్. అసలు అండ్ ఇప్పుడు అనిత అప్పుడు
చాలా మంది ఏంటంటే ఇప్పుడు అనిత పార్ట్ 3 వచ్చింది, ఎలా అనిపించింది అంటే ఏదో దానికి సీక్వెల్ అనిపించింది. బికాజ్ ఏంటంటే అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోవడం, హస్బెండ్తో పిల్లోడితో ఉంటే పాపం ఎలా ఉంది చూడడానికి వెళ్తాడు హీరో, చూడడం ఆ అమ్మాయి కష్టాల్లో ఉందని చెప్పి ఆ అమ్మాయికి తెలియకుండా సీక్రెట్గా హెల్ప్ చేసి వచ్చిన భార్యను కూడా చాలా జాగ్రత్తగా చాలా అందంగా చూసుకుంటాడు. నీ కథలాగే ఉంది సేమ్. వచ్చిన పెళ్లి చేసుకుని చాలా విషయం చెప్తా, దాంట్లో నా జీవితంలో జరిగినది 50% నిజంతో పాటు నేను 50% అది కమర్షియల్గానే చేసిన. అంటే ఎట్లా అంటే, సరే ఇప్పుడు నాకు అనుకోకుండా అనిత ఎదురుపడ్డది అనుకో, అనిత ఎదురుపడ్డప్పుడు తను ఏదన్నా ఇబ్బందులలో ఉందనుకో, తనకు నేను ఎవరో తెలియకుండా సహాయం చేస్తే నా వల్ల తన ప్రాబ్లం క్లియర్ అయ్యి తన హ్యాపీగా ఉంటే ఎట్లుంటుందని ఒక చిన్న లైన్ అంతే. ఇది ఫస్ట్ దీనికి మెయిన్ ఏంటంటే, అనుకోకుండా అనిత ఎదురైనప్పుడు అనిత ప్రాబ్లంలో ఉంటే ఒకప్పుడు ప్రేమించిన ఈ అబ్బాయి ఆ ప్రాబ్లంని క్లియర్ చేసి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయే సిచ్యువేషన్, దాన్ని మళ్ళీ తనకు కనబడకుంటే వెళ్ళిపోవాలి అని నుంచి ఇదే లైన్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక్క లైన్ మీదనే మొత్తం పాట అంతా బేస్ చేసుకొని ఉంటుంది. కథ ఏంటంటే, తన ప్రేమించిన అమ్మాయి ఇబ్బందులో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి తెలియకుండా ఎక్కడో చాట్ నుంచి అమ్మాయికి హెల్ప్ చేసి తన ప్రాబ్లాన్ని క్లియర్ చేసి ఉన్న ఆస్తి పాస్తి మొత్తం అమ్మేసి దానికి తోడు వాళ్ళ భార్య కూడా సపోర్ట్ చేసి, అంటే అక్కడ అది అక్కడ చాలా అందరికి కనెక్ట్ అయ్యి అన్న లాస్ట్కి ఏడిపించినవన్న అదొక్కటి ఎమోషన్గా అనిపించింది. ఇంకో 20 ఏళ్ళు బతుకుంటుంది అన్న నీ పాట. అసలు అంత పాటకు తిరగలేదన్న. ఇక రోజుకు 2,50,000 3,000 చిన్న ఛానల్ అయినా కూడా రోజుకు 2,50,000 2 lakhs 3 lakhs పోతుంది పాట. సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన కామెంట్స్ కావచ్చు, నాకు వచ్చిన ఫోన్లను బట్టి పాట రోజు అయితే ఒక ఫోన్ రాలేదు. అంటే పాట మరి ఇంత చెడగొట్టినామా, వాళ్ళని ఇంత బాధ పెట్టినామా అని అనుకున్నా. ఈసారి రవి కళ్యాణ్ అన్న అట్లా కాదన్నా, మనం దేడా కాంప్రమైజ్ కావద్దు, బాగా చేయాలన్నా అంటే నాకు పాత పాట చేసినట్టే మంచిగా కూల్గా చేద్దాం, హడావిడి చేసి కొత్తగా ఫ్రెష్గా చేసి కొత్తగా రిధం వేసి అట ఎత్తే అది పాట పోదు, తీసుకోరు జనాలు. పాతదాన్నే కొత్తగా వెర్షన్ న్యూ లుక్ కలరింగ్ వేద్దాం, దానికి కొంచెం కలరింగ్ వేస్తే అది కొత్త బొమ్మ లెక్క తయారైద్ది, అప్పుడు బాగుంటుంది మార్కెట్లో అని అదే చెప్పిండు, అదే ఫాలో అయినాం. ఇప్పుడు అదే సక్సెస్ రన్ అవుతుంది. సూపర్. అప్పుడు అనిత ఎప్పుడన్నా ఎదురుపడ్డారా? లేదన్నా, లేదు. నాకు వాస్తవంగా నేను తలుచుకుంటే ఇప్పుడు ఆమె పోయి చూడాలనుకుంటే 5 నిమిషాల పని, ఏడుకోవాలి. కానీ ఆమెకు జీవితం ఉంది. ఇప్పుడు ఆమె వల్ల నాకు మంచి జరిగింది, రెస్పెక్ట్, ఆమె బాగుండాలని అనుకుంటాం మనం. ఇప్పుడు మా మిస్సెస్ ప్లేస్లో ఎవరున్నా పార్ట్ 1 2 3 4 అంటే ఎవరు ఒప్పుకోరు ఫస్ట్. మా మిస్సెస్ ఆమె ఇంకా ఎక్సలెంట్. అంటే నేను ఏదో అనిత పాట రాసినంత మాత్రాన ఒకటే చెప్పిన మా మిస్సెస్కి తెలుసు కదా, దానికి తెలిసే చేసుకున్నది కాబట్టి ఇబ్బంది పెట్టాం. అలాంటప్పుడు ముందే చేసుకోవద్దంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎప్పుడన్నా మాట లేదన్నా అన్నా అంటే అని తెలిసే కదా చేసుకున్నది. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఇది ఒక కథ, ఆ కథ చూసి తీసుకుపోయి మా మిస్సెస్ చూపెడితే నిజంగానే హెల్ప్ చేసినావా నిజంగానే అంటది ఆమె, అంటే అనాలని అంటది, అంటే సరదాగా అట్లుండదు. ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేసినా తీసుకోరు, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. అది మా దాంట్లో మాది అదో రకంగా జరిగింది ఆ టైంలో. కాబట్టి వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మనల్ని పాట రాసి ఇంత హడావిడి చేసినా కూడా వాళ్ళు ఏమనలే. నేను కూడా ఏంటంటే దాంట్లో ఏం తప్పుగా రాయలే. అండ్ ఇంకోటి ఏంటంటే మంచితనం ఏంటంటే, ఇక్కడ ఉన్న విషయం చాలా మంది ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు ఎక్స్ని తిట్టుకుంటూ ఉంటారు. బట్ ఎప్పుడు వచ్చినా నాకు ఆమె వల్ల మంచి జరిగింది అని చెప్తా ఉంటారు. మరి వాస్తవంగా ఆ పేరు లేకపోతే ఆ పాట లేకపోతే మీరు ఇక్కడ పెట్టి కూర్చొని మాట్లాడిస్తారా, ఇంటర్వ్యూ చేస్తారా? అట్లా ఏంటంటే అందుకని ఆమె ఇప్పుడు నేను ప్రతి తినే తిండి మెతుకు మీద ప్రతి దాని మీద తన పేరే రాసి ఉంటుందని నేను 100 సార్లు చెప్పిన. ఎందుకంటే అనిత పాటే రాయకపోయి ఉంటే నాకు ఫస్ట్ నుంచే ఈ ఫీల్డ్ అన్నా ఇంట్రెస్ట్, సినిమా ఇండస్ట్రీ అన్నా ఇంట్రెస్ట్. అనిత అనే అమ్మాయి నాకు పరిచయం రాకపోతే ఆ పాట రాయకపోతున్నాను, నేను ఇప్పుడు నాకు నచ్చిన జీవితాన్ని లీడ్ చేయకపోతున్నాను. ఎన్నో చదువుకుంటున్నాను, ఎన్నో జాబ్ చేసుకుంటున్నాను, కానీ అక్కడ మంది ఆడుంటున్నాను, కానీ సింగింగ్ని బదిలేకపోతున్నాను. ఇట్లా ఏదైనా పని చేసుకుంటూ వచ్చి ఇక్కడికి ఒక పాట పాడుకొని మళ్ళీ ఇంటి ముఖాన పోయేటోని కావచ్చు. కానీ ఇప్పుడు ఇదే జీవితాన్ని అయింది నాకు. నేను అదే కదా చిన్నప్పటి నుంచి అయిదాం అనుకున్నది, ఏదో అనిత పాట వల్ల అయింది అని సంతోషపడ్డా. ఆ రోజు డిగ్రీ ఎగ్జామ్స్ స్కిప్ కొట్టి ఈ పాట నేను అప్పుడు బాగా ఇబ్బందులు పడ్డా. కానీ నేను వాస్తవంగా నేను బెస్ట్ స్టూడెంట్ను, ఎప్పుడు ఫెయిల్ కాలే. మరి అలాంటి టైంలో
నేను ఫెయిల్ అయినట్టే మామూలు నమ్మలే, అంటే ఏదో జరిగే ఉంటుంది ఇంట్లో చెప్పలేదు అనుకుంటా కదన్నా ఎగ్జామ్స్ కొట్టినప్పుడు. చెప్పలే కానీ ఒక సబ్జెక్ట్ పోయింది, సప్లిమెంటరీ కట్టి రాస్తా అని చెప్పిన. అన్ని ఎట్ ఏ టైం సప్లిమెంటరీలో మళ్ళీ పాస్ అయ్యాను ఒకటేసారి. అప్పుడు ఎగ్జామ్స్ రాసుంటే ఇలా ఉండేది కాదు, ఈరోజు ఇలా ఎన్ని మీడియా ఛానల్స్ ఇవి ఉండేది కాదు. ఎగ్జామ్స్ రాసినా నేను మళ్ళీ పాస్ అయినా. ఈ పాట ఐ మీన్ కామన్ దీని మీద ఈ పాట మీద ఫోకస్ చేయకుండా అదే డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసుంటే వేరే అలా మూవ్ ఆన్ అయిపోవడం అలాగేదో అయిపోయేదేమో, ఇలా ఇండస్ట్రీకి రావడం ఎంత. పాట రాద్దామనే థాట్ ఎందుకు వస్తుంది అంటే బేసిక్గా నా లోపల కవి ఉన్నాడని నాకు అక్కడక్కడ ఎప్పుడో ఒకసారి గిట్ల అనిపించేది, కానీ ఎప్పుడు ప్రయత్నించలే. కానీ అనిత పాట నన్ను పెద్ద రచయితని చెప్పించాను. అంటే ఏంటంటే ఎవ్వరికి రానంత పేరు వచ్చింది ఆ పాటతోటి. వేరేటోళ్ళు అయితే నా ప్లేస్లో వేరేటోళ్ళు ఉంటే అసలు దాన్ని ఎట్లా క్యాచ్ చేసుకోవాలని ఒకటి ఇట్లా పెట్టుకొని ఫాలో అయ్యేవాళ్ళు. కానీ మేము దాన్ని కూడా లెక్క చేయలేదు. నేను పాట చేసింది పైసల కోసం కాదు, అనితకు వినబడాలి, నా ప్రేమ అప్పుడు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోయేది కదా, ఇప్పుడు కనీసం పాట అయితే వింటుంది కదా అన్న ఉద్దేశంతో చేసింది తప్పితే ఆ పాటిని ఆమె హీరోయిన్ లెక్క అక్కని చురికొస్తుంది, రెడీగా ఉంటా, వీళ్ళని వదిలిపెట్టి మా ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళిపోతా, ఇది కాదు ఆడ కథ. అది సినిమాలలోనే జరుగుతుంది, బయట అంత సినిమా లేదు, కనీసం మాట కూడా మాట్లాడరు వాళ్ళు. కాబట్టి అట్లేం లేదు, అనిత పాట కంటే మంచి పాటలు వస్తున్నాయి. ప్రేమకి డెఫినేషన్ ఏం చెప్తా ఉన్నాను అంటే ఇప్పుడు చాలా స్వచ్ఛమైన ప్రేమ ఉంది కదా, ఇప్పుడు లైక్ మనం ప్రేమించిన వాళ్ళు ఒకప్పుడు ప్రేమించిన వాళ్ళు అయినా ఇప్పుడు వాళ్ళ మంచిగా ఉంటే మనకి ఆనందం అనేది చాలా స్వచ్ఛమైన ప్రేమ. ఏదో ఇప్పుడు అన్నట్టు వెనక్కి వచ్చేయాలి ఇది అంత ఎవడో ఉండదు, అదంతా ప్రేమ కాదు. మనకు తెలిసిన ప్రేమ అంతా ఇదే. మనం ఎప్పుడైనా ఒకరిని ప్రేమించామంటే వాళ్ళ లైఫ్లో బాగుండాలి. ప్రేమకు ఈ నిర్వచనాలు ఏముండదు, కానీ ఏంటంటే మనకు నచ్చిన వాళ్ళు ఎక్కడున్నా కానీ మనల్ని ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళ మంచిని కోరుకుంటాం చూసినా, అది స్వచ్ఛమైన ప్రేమ. ఇప్పుడు అదెందుకు ఆ ప్రేమ ఎక్కడ ఉంటుంది అంటే, నా కొడుకు లంగ అయినా దొంగ అయినా ఎవరినైనా రేప్ చేసినా కూడా మన వాళ్ళ అమ్మ నాన్న అబ్బా నా కొడుకు అట్లాంటి కాదు, అట్లా ఎందుకు చేసిండో క్షమించండి, వానికి మీ సర్ది చెప్పుకుంటామని చెప్పి ఏడుస్తారు చూసినావా మన కోసం. అది స్వచ్ఛమైన ప్రేమ. దాంట్లో అది తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు. ఇప్పుడు ఒక కూతురు ఉంటుంది, ఆ కూతురు ఉంటే ఆ కూతురు మీద ఆ తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది అంటే, కూతురు తండ్రి మధ్యన బాండింగ్ కావచ్చు, మదర్ సన్ మధ్యన బాండింగ్ కావచ్చు, అమ్మ మీద మళ్ళా ఒక కొడుకు ఉండే ఆ ప్రేమలోతో పోల్చుకుంటే ఈ ప్రేమలు బట్టి ఇవి లైలా మజ్లీ వాళ్ళ ఇవన్నీ చరిత్రలు చెప్పుకోవడానికి వినడానికి బాగుంటుంది, కానీ నిజంగా ఫీల్ అవుతారు చూసినావా. మనోళ్ళకి ఏదన్నా ఎవరితోటి మన కంట్రీలోకి వెళ్ళి ఆటోమేటిక్గా లైట్గా ఇప్పుడు బయట కూడా చచ్చిపోయిన అన్నప్పుడు అవునా అంటారు, అదే మన వాళ్ళు చచ్చిపోయింది అన్నట్టు అంటారు అన్నట్టు చూసినావా. అంటే అక్కడ ఇక్కడ తేడా ఎట్లుంటుంది అంటే, ఇది ఏంటంటే మన అని అనుకున్నప్పుడు కొంచెం అది వేరే రకంగా ఫీల్ అవుతాం. ఆ మన అనుకున్న వాళ్ళు మంచిగా ఉంటే చాలు. ఈ ప్రేమకు నిర్వచనాలు ఒక్కొక్క కవి ఒక్కొక్క తీరు చెప్పిండు. ఒకడు ఎడారిలో జీవనది అన్నాడు, ఒకడు నాయుడుతో ఎంక అన్నాడు, ఇంకేడు అన్నాడు. 100 రకాల నిర్వచనాలు ఉంటారు. మన స్టైల్లో చెప్పాలంటే ప్రేమ అంటే నమ్మకం. ఆ నమ్మకం తోటి ముడిపడింది ఇది. ఇద్దరు 2 మనసులు కలిసి సాగించే ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్ట సుఖాలు అన్నీ ఎదురవుతాంటే వాటిని దాటుకుంటూ అది లాస్ట్ వరకు ఒకరి మీద ఒకరితో బాండింగ్ తోటి ముందుకెళ్ళి హ్యాపీగా లైఫ్ సక్సెస్గా లీడ్ చేస్తూ సాగుతూ ఒకరి మీద ఒకరికి ఒక చిన్న ర్యాప్ ఎప్పటికీ ఉంటుంది. అంటే నమ్మకంతో ఇప్పుడు అంతేందుకు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, కనీసం ఫోన్ కూడా ఇంకో వాళ్ళకి ఇయ్యరు. అదేం లవ్ మరి. నేను నా ఫోన్ ఇంట్లో పడేస్తా, నా లాకు మా మిస్సెస్ లాకు సేమ్ ఉంటాయి. అంటే మనం ఏదో సూపర్ అది ఇది అని చెప్తలేము, కాకపోతే కనీసం ఒకరి మొబైల్ ఒకరు ముట్టుకోవడానికి కూడా భయపడుతూ అంటారు. వాళ్ళు ఏం సీక్రెట్స్ ఉన్నాయో, ముట్టుకుంటే హస్బెండ్ ఫీల్ అవుతాడేమో, అది ఇది ఎన్నో ఉంటాయి. అన్నీ అడ్జస్ట్ అవ్వకుండా పోతా అంటారు జీవితంలో. అడ్జస్ట్మెంట్ లేకపోతే గొడవలు అవుతాయి. ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు అసలు వాళ్ళు ఇంటలేరు, ఆడవాళ్ళు వాళ్ళేం తక్కువ కాదు, జాబులు చేస్తాను, పైసలు సంపాదిస్తాను, పేరున్నది, వాళ్ళు ఊరుకుంటాను, అంటే అడుగుతాను, అవ్వగారింటికి పోతాను. కాకపోతే అది అంతే ఎందుకు అంత దూరం పోకుండా హ్యాపీగా వాళ్ళని ప్రేమగా చూసుకొని ఒక మంచి లైఫ్ని వాళ్ళకి ఇచ్చి బాగుండాలనేది, అందరితో మంచిగా ఉండాలి. ఇక్కడికి వచ్చింది నేను గొడవ పెట్టుకోవడానికో అల్లరి చిల్లరి చేయడానికి కాదు.
నాకు ఖాళీగా ఉండకుండా ఎవరైనా అవకాశం ఇస్తే వాళ్ళకి మంచి పాట రాయాలి, నా పిల్లల్ని బాగా చూసుకోవాలి, మా ఊరు గుణపర్తి మా ఊరోళ్ళకి మంచి పేరు తీసుకురావాలి, నా దోస్తులకు మంచి పేరు తీసుకురావాలి, నా అనిత పాటను ఇంకా 10 ఇంతల పైకి అంటే ఎప్పటికి మర్చిపోకుండా చేయాలి. ఎప్పుడు 10 ఏళ్ళకి ఒకటి, 5 ఏళ్ళకి ఒకటి, 5 సంవత్సరానికి ఒకటి కావచ్చు, ఎప్పుడో ఒకటి. ఎందుకంటే జనాలకు అప్పుడప్పుడు కొత్తగా ఇవ్వాలి, రీఫ్రెష్గా ఇవ్వాలి. అందులో కంటెంట్ కావచ్చు, లిరిక్స్ కావచ్చు. నేను 100 సార్లు రాసినా 100 సార్లు మీకు కొత్తగానే అనిపిస్తుంది పాట. ట్యూన్స్ ఏమి ఉండొచ్చు కానీ లిరిక్ కొత్తగానే ఉంటుంది మీకు. థ్యాంక్ యూ. కాన్సెప్ట్ అండ్ ఇప్పుడు మాట్లాడితే ఏం మాట్లాడినా ఏంటి మొదటి కోరిక అంటే నా పిల్లలు బాగుండాలి వస్తుంది నోటి నుంచి. సో ఇప్పుడు తండ్రి అయిన తర్వాత పిల్లలు ఉన్న తర్వాత మీ ఫాదర్ గుర్తొచ్చారా? బికాజ్ మన ఫాదర్ ఉన్నప్పుడు మనం యంగ్గా ఉన్నప్పుడు మన ఫాదర్ గొప్పతనం మనకు తెలియదు. ఇప్పుడు తండ్రి అయిన తర్వాత ఇప్పుడు మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నప్పుడు మీ నాన్నగారు మీకు చేసిన ఏమైనా గుర్తొచ్చినాయా? గుర్తొచ్చుడు కాదు, మా నాన్న వాస్తవంగా మమ్మల్ని ఇట్లా మట్టి అంటకుంటే పెంచాడు. జీతం ఉండేది మా అయ్య. అయినా కూడా మా క్యాస్ట్ మాది కొంచెం లో క్యాస్ట్, అదంటే అప్పర్ క్యాస్ట్ ఏం కాదు కదా, ఎస్సీ సామాజిక వర్గం చెందింది. అయినా కూడా నా ఫ్రెండ్స్ అందరికీ గౌడ్స్, రెడ్డిస్ వాళ్ళు వెళ్ళే ఉండే. వాళ్ళు ఏ రోజు మమ్మల్ని తక్కువ అంచనా చులకన చూడలే. ఎందుకంటే మమ్మల్ని వాళ్ళకన్నా మంచి బట్టలు కొనిచ్చేది, వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చేది, ఏడ తగ్గద్దు బిడ్డ అని చెప్పేసి మంచిగా చదివిపించిండు MBA దాకా ఇద్దరిని. మా తమ్ముని నన్ను మా చెల్లె నర్సింగ్ చేయించిండు. అంటే జీతం వండుకుంటా కూలి పని చేసుకుంటా అమ్మ నాన్న రికం లేకుండా మేము హాస్టల్లో ఉండి చదువుకునేది. నాకు అనిపించింది మా అయ్యవ్వ చెప్తా అంటే అప్పుడు నిజంగా వాస్తవంగా స్టడీని బాగా నెగ్లెక్ట్ చేసినాం మనం. ఇప్పుడు చిన్నప్పుడు మా పిల్లలు పుట్టిన చిన్న బాబులు ఊరికి ఏడుతారు కదా, నాకు భయం ఏది ఎందుకు ఇట్లా ఏడుతాండి ఏమన్నా అయిందా అని. చిన్నపిల్లలు ఇట్లా ఏడుతారు, బాగా ఏడుతారు కదా. మన దాకా వచ్చేదాకా తెలియదు, ఇంత పెద్దోళ్ళం పట్టుకునే కాలేదు అనిపించింది. వాళ్ళకు బుక్స్, బట్టలు, స్కూల్ ఫీజులు అవి ఇవి కడతా అంటే ఇప్పుడు అనిపిస్తుంది మరి బిడ్డ నేను ఊక మా అయ్యే పైసలు లేకపోతే అలిగేది, లేవు బిడ్డ అది ఇదంటే అంటే ఫీల్ అయ్యి ఊకో బాపు నువ్వు ఎప్పుడు ఒక 100 రూపాయలు అడిగితే కూడా నువ్వు వస్తలేవు అంటే నిజంగా బిడ్డ అమ్మతో లేవురా ఉంటే ఇయ్యనారా. మనీ ఆర్డర్ మాకు మనీ ఆర్డర్ 50 రూపాయలు చేస్తే 25,000. మా తమ్ముడు నేను సేమ్ క్లాస్మేట్స్ 50 రూపాయలు వస్తే మాకు ఇట్లా నెలంతా సరిపోయేది. నెలంతా చిల్లరగా రూపాయి 2 రూపాయలకి ఏమో బిస్కెట్లు అవేటి కూడా చిన్నప్పుడు ఏం కొనుక్కుంటాం అవే కదా. అసలు అనిపించింది ఏంటంటే నాన్న ఇంట్లో తండ్రి లేకపోతే అదొక రకమైన అదే ఉంటుంది. ఎవరైనా ఫాదర్ లేని వాళ్ళకి ఆ ఎమోషన్ గురించి ఇంకా బాగా తెలుస్తుంది. కానీ అదొక తండ్రి స్థానం గొప్పది. ఎందుకంటే మన వాడు ఎన్ని విధవ పనులు ఇక్కడ ఏం చేసినా కానీ మన మొత్తం పోయి అక్కడ ఆడవాళ్ళు తిన్నారా, మరి పడుకున్నారు, ఏమన్నా తిన్నారా అని టైంకి ఫోన్ చేసి తిన్నారా, పడుకున్నారా, పిల్లలు పడుకున్నారా, ఏం చేస్తారు, అదే ఉంటుంది ధ్యాస. ఇక్కడ ఏదో నవ్వుకుంటే నలుగురితోటి సరదాగా అడి షూట్లు అటు ఇటు ఉంటాం కదా, ఇంటికాడ నుంచి ఇంటికి ఫోన్ చేయాలి టైం అవుతుంది, మరి వాళ్ళు ఏం చేస్తారో తిన్నారో లేరో అని ఎప్పుడు అది రన్ అవుతా ఉంటుంది. అట్లా అదే ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ప్రేమకు నిర్వచనం అడిగితే ఇది చెప్తా, కొడుకు లంగైనా దొంగ అయినా తల్లిదండ్రులు ప్రేమిస్తారు అది అసలేం ప్రేమ, నాన్న ప్రేమిస్తారు అది అసలేం ప్రేమ అంటుంటే వీళ్ళు ఏమన్నా ఇప్పుడు ఫాదర్ ప్లేస్లో ఉండడం వల్ల కొంచెం గుర్తొస్తున్నాయేమో ఆ రోజులు అని చెప్పి అడిగాను. అండ్ మీ వైఫ్ పేరు ఖచ్చితంగా మా అందరికీ చెప్పాలి, బికాజ్ మీ పేరు అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి చెప్పండి అసలు. దేవిక, ఆమెకి అసలు నా ఛానల్కు ఆమె తన పేరే ఉంటుంది ప్రొడ్యూసర్గా, తన ఐడియా ఉంటుంది దానికి మెయిల్ ఐడి కూడా. కాకపోతే అనితా నాగరాజ్ అఫీషియల్స్ అనేదంటే నా బ్రాండ్ నేమ్ కాబట్టి అది మార్కెట్లో అందరికి తెలిసిన పేరు కాబట్టి అట్లా ఉంటుంది. కానీ మా మెసేజ్ చాలా మంచిది. నేను ఎంత పెద్ద డ్రింకర్ని అంటే పొద్దున 5 గంటలకు లేచి స్టార్ట్ చేసేది అప్పుడు. ఎందుకంటే ఇక నా పిల్లలకు మాటలు వస్తలేవు, నాకు అవకాశాలు లేవు, నా పని అయిపోయింది, ఇక నాకు అయిపోయింది, నేను ఎక్కడికి పోలేను, నా వాళ్ళకి మాటలు వస్తలేవు, మా మిస్సెస్ లవ్ చేసి పెళ్ళి చేసుకున్నా తనను మంచిగా చూసుకుంటలేను, ఈ జీవితం బతికేకుండా చచ్చిపోతే బెటర్ అని చెప్పేసి ఎంత అల్లరి చిల్లరగా నేను ఇష్టం ఉన్నప్పుడు తాక్కుంటా తిరుగుకుంటా. కానీ ఏ రోజు డిస్టర్బ్గా మా మిస్సెస్ని తిట్టింది లేదు, కొట్టింది లేదు, ఇబ్బంది పడలేదు. కాకపోతే ఆమె నన్ను ఏ రోజు నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. పెళ్ళే ఈ 13 ఏళ్ళు దాటి 14 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి నేను లేకుంటే వెళ్ళలేదు. పోయి ఒక 4 రోజులు సమ్మరాడలేసుగా ఉండరమ్మంటే లేదు నువ్వు వస్తే పోతా లేకపోతే ఇక్కడనే ఉంటా. ఆమెకి ఏంటంటే అదంతే. ఇప్పుడు ఈ షూట్కి పోతాను కదా, 1 రోజు 2 రోజులు షూట్లకు మనకు బాగా అడ్జస్ట్ అవుతుంది ఇక్కడనే కాబట్టి ఇక్కడిక్కడ. ఎందుకంటే అప్పుడు కూడా ఏంటంటే అది షూట్కు కడుపులో ఇంటికి రావచ్చు కదా,
పిల్లలకి మనకి దెబ్బ తాకింది మెట్ల మించి పడకుండా కానీ అట్లా పిలిపించిన రోజులు ఉన్నాయి. ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తావు, పని మీదనే కదా పోయిందంటే ఆమె ఉండలేదు ఫస్ట్. లేకపోతే నేను అత్తా అంటది. నాకు ఆ ఎండ కొడుతుంది, అడిగి తీసుకుపోయి ఆడ ఏముండదు. ఒకసారి తీసుకుపోయినందుకు బాగా ఇబ్బంది. మొన్న మారేడు మళ్ళీకి వచ్చింది. అనిత పాటకు ఒక్క పాటకైతే వస్తుంది, నా ఛానల్ పాటలకు వస్తుంది. తీసుకెళ్తా షూట్కు, సరదాగా రావాలని ఉంటుంది వాళ్ళకు కూడా. కాకపోతే ఏదైనా మంచి ఆడియో ఫంక్షన్స్ అవో ఇవో ఉన్నప్పుడు తీసుకెళ్తా. వారానికో 2 వారాలకో ఏదైనా పెద్ద సినిమాలో చిన్న సినిమాలో మంచి మూవీస్ రిలీజ్ అయినప్పుడు పిల్లల్ని సరదాగా తీసుకెళ్ళడం బయటికి. ఇప్పుడు నా టార్గెట్ ఒకటే, మంచి పాటలు రాయాలి, హైదరాబాద్లో మంచి ఇల్లు కొనుక్కోవాలి, నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. నేను ఎప్పటికీ అనంత పాట దగ్గర కావచ్చు, ఇంకా వేరే పాటలతో కావచ్చు, ప్రతి ఒక్కరికి నా పాట ద్వారానే సమాధానం చెప్పాలి. నా పాటే నా ఆయుధం, నాకు ఆ పని తప్పితే రాదు. ఇప్పుడు కాదు, దేవిక అనే పేరు మీద ఒక పాట ఏమన్నా చేయొచ్చు కదా ఫ్యూచర్లో? బికాజ్ ఎందుకంటే దేవిక గారికి నేను యాక్చువల్లీ నమస్కరించాలి. ఎందుకంటే అలాంటి వైఫే కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. దేవుడు ఒకటి లాక్కుంటూ ఇంకోటి ఇస్తాడు అంటారు కదా. అనిత అనే పదం లాక్కున్నాడు కానీ దానికి మించిన పదం ఇచ్చాడు, దేవిక అనే పదం. ఈవిడ పేరు మీద కూడా ఒక పాట మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? ఎందుకు, తప్పకుండా. నెక్స్ట్ నా ఛానల్లో నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి చేద్దాం అనుకుని ఆల్రెడీ ఇట్లా రాసి పెట్టుకున్నా రెడీగా. వచ్చిందమ్మా పుత్తడి బొమ్మ, వెన్నెల వెలుగులు తెచ్చిందమ్మా, దీపాల కాంతుల్లో ఈ ముద్దు గుమ్మ, బంగారు బొమ్మలే మెరిసిందమ్మా, ఈ అందాల జాబిల్లి చిరునవ్వుకే చిరునామానే నవ్వరా, తన కళ్ళల్లో ఏనాడు కన్నీరు రాకుండా కాపాలా నేనుండనా, నేనున్నానమ్మా దేవిక నేనున్నానమ్మా, నీకేం కాదమ్మా దేవిక నేనే ఉండంగా. ఇప్పుడు ఇట్లా మనం అంతా అప్డేటెడ్గా ఉంటాం. తన బర్త్డేకు ఈసారి ఏం గిఫ్ట్ ఇద్దాం ఆమె ఊరికి అంటది. కాదు అంటే మనం చేసిందా నీకోసం, నిజం చెప్పు, నేను చేసినా నీకు ఎన్నో సేవలు చేసినా, నువ్వు తాగత్తే నీకు కక్కుంటే కడిగినా, నీ కాళ్ళు తినా, నీకు జ్వరం వస్తే టాబ్లెట్లు తెచ్చినా, నీకు నువ్వు మంచిగున్నా లేకున్నా నా భర్త నాకే దేవుడు అని చెప్పున్నా, అంతేగాని ఆమె మీద అంత పెద్ద పాట రాసినావు, నాకు మీద ఎప్పుడన్నా పాట రాసినావు అని ఊరికే అంటది. అట్లా అంటే సరదాగా అంటే అనేది అంటే తన బర్త్డేకి తనకు తెలియకుండా ఒక పాట రాద్దాం, రాసి గిఫ్ట్ ఇట్లా పంపుదాం అని చెప్పి నేను 2-3 రోజుల నుంచి మంచిగా ప్రిపేర్ అయ్యి దాన్ని మ్యూజిక్ చేయించి ఆమెకు తెలియకుండా ఇట్లా ఆడియో చేసి, ఆడియో మీద ఆమె ఇమేజెస్ యాడ్ చేసి, వీడియోలకి ఫొటోస్ యాడ్ చేసి ఆమెకు టిక్ మని వాట్సాప్ నుంచి షేర్ చేసిన. నేను ఎక్కడి నుంచో పార్టీని తొందరగా ఇంటికి రా ప్లీజ్, తొందరగా రావా ప్లీజ్ అంటే ఉంటుంది. ఎంతైనా పేరు మీద వాళ్ళ పేరు మీద వాళ్ళు ఎగ్జైట్మెంట్ ఆ మ్యూజిక్ మీద వాళ్ళ పేరు మీద పాట అంటే వాళ్ళకి హ్యాపీగా అనిపించి విన్న కాంచి ఏముంటుంది, లేదు లేదు నేను ఇప్పుడు ఆ పాట షూట్ పెట్టుకోవాలి, మన ఇద్దరం కలిసి చేద్దాం, ఆ పాట బాగుంది అంటే, లేదమ్మా అట్లా పాడుతూ నేను యాక్టర్ కాదు కదా ఇట్లా అంటే నన్ను ఇబ్బంది పెట్టద్దు అట్లా అంటే ఆయనే రాకపోతుంది నేను అంటే, లేదు లేదంటే ఏదో ఒక రోజు ఆమె కోరికను తప్పకుండా. సో యాక్టర్గా అంటే కంటిన్యూ అవుతుందా ఒకవేళ ఏదైనా ఒక పాటైనా? ఆ పాటకి ఎలాగో యాక్టర్ అని కాదు కానీ ఇష్టం, రీల్స్ చేసుకుంటా అంటది సరదాగా. నేను అనింది ఇప్పుడు నువ్వు చేస్తావా యాక్టర్గా? బికాజ్ ఇప్పుడు అందరూ ట్రెండ్ కదా, సింగర్సే యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు మీకు విషయం, వీళ్ళందరూ చేయకముందుకే నేను యాక్టింగ్ చేసిన. అవునవును, వీళ్ళు ఎవ్వరు చేయముందుకే, నాకు యూట్యూబ్లో వీళ్ళు ఎవ్వరు రాకముందుకే అప్పుడు యూట్యూబ్ సాంగ్స్ హీరోగా నన్ను చేయించాను పాటలు. కాకపోతే బేసిక్గా నాకు యాక్టింగ్ మీద కంటే సింగింగ్, లిరిక్గా రైటర్గా ఉండడం ఇది ఇష్టం. నేనేమైదాం అనుకున్నా అంటే యాక్టర్ని అయిదాం, లేకపోతే నేనే యాక్టర్ని అనుకుంటే నేను చేసే లవ్ సాంగ్స్లో, ఫోక్ సాంగ్స్లో ప్రతి పాటలో అక్కడో ఇక్కడో ఏదో క్యారెక్టర్లో టక్కునే మెరుతాం. కానీ అట్లా కాదు కదా, నాకు అది ఎవరికన్నా మంచి వాళ్ళు చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది కదా. ఫైనల్లీ ఒక మాట ఏంటంటే, నాకు మొత్తం నీ లైఫ్లో నచ్చేది ఏంటంటే, అనిత సాంగ్ అంత పెద్ద హిట్ అయినా దానికంటే పెద్ద హిట్ ఏంటంటే ఇన్ని దాటుకుని రావడం. ఒక మనిషికి కష్టాల మీద కష్టాలు వచ్చినా, ఇప్పుడు ఇందాక చెప్పావు కదన్నా, ఒక్క మాట ఇంట్లో అనలేదు కానీ ఆ పెయిన్ ఎలా ఉంటుందో నువ్వు పర్సనల్గా వెళ్ళి ఒక్కడవే ఒంటరిగా వెళ్ళిపోయి తాగేసో ఏదో ఒకటి చేసో నువ్వు అనుభవిస్తూ ఉండేవాడు. అనిత తర్వాత కొంచెం అనుభవించావు, అది పక్కన పెట్టేస్తే ఆ సాంగ్ హిట్ అయింది, మొత్తం లైఫ్ మారింది, ఒక మంచి కుటుంబం ఏర్పడింది. తర్వాత పిల్లలిద్దరూ అలా రావడం చాలా పెయిన్ అది. అవును, ఇప్పుడు ఇక దానికన్నా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే నాకేముండే. ఇప్పుడు పిల్లలకు మాటలు రావు అన్న దాన్నే మనం తీసుకొని ముందుకు వెళ్తాను. ఇక దానికన్నా పెద్ద ప్రాబ్లం ఏముంటుంది, నాకు ఏం వచ్చినా ఎంత పెద్దదైనా కానీ నేను సాల్వ్ చేసుకునేంత అదొక కాన్ఫిడెంట్ అయితే ఉన్నది. ఎందుకంటే ఓకే, దేవుడు నాకు ఇచ్చిన ప్రసాదం వాళ్ళు,
ఏం చేస్తాం, మాటలు రావని చెప్పేసి మనం డిసప్పాయింట్ అయ్యి మనం ఏదో చేసుకొని ఏదో చేద్దామంటే అది కరెక్ట్ కాదు. మనం నిలబడి వాళ్ళని అక్కడ నిలబెట్టేసి మనం ఉన్న రోజులు వాళ్ళని బాగా చూసుకొని ప్రేమగా చూసుకుంటే అదే చాలనుకున్నా. అదే కంటిన్యూ అవుతుంది. దానికి తోడు ఇప్పుడు ఈ అనిత పార్ట్ 3 సక్సెస్ అయ్యి నాకు కొంచెం రెట్టింపు ఉత్సాహం. ఎప్పటి నుంచో నా ఛానల్కి ఒక హిట్ కోసం నా ఛానల్లో ఒక మంచి పాట ఉండాలని నాకు ఉండే. మనస్ఫూర్తిగా అది ఈరోజు నెరవేరింది. హ్యాపీ. ఇప్పుడు రెండో అబ్బాయి మాట్లాడుతున్నాడు అంటే కదా కొంచెం మాటలు. అవును, మాట్లాడుతుండే. డైలీ థెరపీకి ఇక్కడ ఎస్ఆర్ నగర్ కష్టాయ ఆకృతి ఫౌండేషన్ ద్వారా అప్పుడు సర్జరీ అయింది. మన వాళ్ళు గవర్నమెంట్ త్రూ మన రూపా మేడం ద్వారా వాళ్ళ త్రూ ద్వారా అయింది. కాబట్టి ఓకే, అంత మంచి జరిగింది. నాకేంటంటే ఆ మంచి జరగడానికి కొంచెం టైం పట్టింది అంతే. బాగుందన్న. నాకైతే 3 ఏళ్ళ తర్వాత ఇలా కలవడం, మరి మంచి పొజిషన్లో కలవడం నాకు చాలా ఆనందం. అవును, నీ దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర 100 రూపాయలు కూడా లేవు జేబులో. మా తమ్ముడు బండి మీదనో కారులో, మన కారు ఉంటుంది తీసుకొచ్చిండు. మా తమ్ముడు పొద్దున పెట్టేప్పుడు పర్సు పెట్టిపోయేది, నీకేమైనా అవసరం ఉంటే వెళ్ళకెళ్ళి తీసుకో కృష్ణనగర్కు వెళ్ళడానికి రావడానికి అని చెప్పి ఆఫీస్కి వెళ్ళేది. నేను నాకేమన్నా అవసరం ఉంటే తీసుకునే, లేకపోతే లేదు. మా తమ్ముడు ధైర్యం అని చెప్పేసి వచ్చినాం. ఇప్పటికీ మా తమ్ముడు కొంచెం హ్యాపీగా ఉన్నాడు. మా అన్న పాన్ షాప్ ఇవన్నీ బంద్ పెట్టేసి ఇడికి వచ్చి హ్యాపీగా పని చేసుకుంటాడు. మొన్న అంత పెద్ద ఫంక్షన్ చేస్తే పిలిపించిన స్టేజ్ మీదకి మా తమ్ముడు కృష్ణరాజు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా, ఎంతైనా ఉంటుంది కదా. సూపర్ సూపర్. ఇలాగే సక్సెస్ అవ్వాలి. మేము అనిత పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6 ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం. కుదిరినప్పుడల్లా ఆ మూడ్లోకి కూడా తీసుకెళ్ళి, ఆ ట్రాన్స్లోకి కూడా వెళ్ళి ఒకసారి అలాంటి పాట మళ్ళీ రాయాలని. అంటే నాకు తెలిసి ఇప్పుడు మంత్లీ ఒక 3-4 పాటలన్నా రాస్తున్నావు అన్న. నేను నెలకు 10 పాటలు చేస్తాను. నెలకు 10 పాటలు. రీసెంట్గా చాలా పాటలు వచ్చినాయి. అందాల అమ్ములు బాగున్నాయని నవ్వులు, అమ్ములు అందాల నవ్వులు, అమ్ములు ముద్దుల కన్నలు అడిగిందిస్తనే అలుసుగా చూడకే, అమ్మ తోడును నా ప్రాణమేవో అమ్ములు, అచ్చ తెలుగు ఆడపిల్లవే. సినిమాల మీద పిచ్చి చూడలేనే నిన్నింటికొచ్చి, 5 ఏళ్ళు హైదరాబాద్ వచ్చి నీ మీదనే పానాలేలొచ్చి, ఎడవకు లచ్చుమమ్మా ఎట్లాగైనా గెలిసొస్తనే, నవ్వుతూ ఉండవే లచ్చుమమ్మా మంచి రోజులే తెస్తనే. కమలమ్మ నీకు కన్నెవడు కొట్టిండే, కమలమ్మ నీ సెయ్యవడు పట్టిండే, కన్నయ్య కట్ట పొంటోడు కన్ను కొట్టిండే, కన్నయ్య సింత కిందోడు సెయ్యి పట్టిండే. ఓడిన మన కథకు మిగిలిన వేదనకు, నీ మీదే మనసు నువ్వు రాలేవని తెలుసు, గుడిలో దేవత ఉందో లేదో తెలియదు గాని, నా గుండె గుడిలో నా దేవతవే నీవమ్మ. అంటే ఇప్పుడు పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 1 ఇవన్నీ పాటలు పాడుతా అంటే, ఒక స్టేజ్ ఎక్కి పాడుతా అంటే ఏమవుతుందంటే, పాట పాడుతున్నా నా ప్రాణమా నన్ను వీడిపోకమని పాట పాడమని పాడుతూ ఉంటే సడన్గా పార్ట్ 2 లిరిక్స్ వస్తాయి, సడన్గా పార్ట్ 3 లిరిక్స్ వస్తాయి. అంటే ఒక్కదాంట్లోకి ఒకటికి బాగా ఓనై ఉన్నాయి కదా. సూపర్. అసలు ఇప్పుడు ఫోక్ సాంగ్స్, అంటే ఫోక్ సాంగ్స్ డిమాండ్ ఎంతో మనకు తెలుసు. అన్ని 100 మిలియన్, 400 మిలియన్, 500 మిలియన్, అన్నిటికంటే సినిమా పాటల కంటే ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి. సినిమా వాళ్ళు నిజంగా ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు ఒక పాట రాయమని అడగట్లేదు? అడగరు అంతే. సినిమా వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, నేను చంద్రబోస్ తోటి వర్క్ చేస్తే నాకు పేరు వస్తుంది, నా ప్యాడింగ్ పెద్దగా ఉండాలి. కాకపోతే వాళ్ళకున్నంత పేరు ఉన్నది మాకు మార్కెట్లో, ఊర్లల్లో మాకున్నంత ఫాలోయింగ్ చంద్రబోస్ పేరు తెలుసు. అప్పట్లో సింగర్ అంటే బాలసుబ్రహ్మణ్యం పేరు తెలుసు ఊర్లలోకి. ఒక్క సింగర్ పేరు చెప్పమని ఒక ఊరికి పోయి, నీకు ఎవరైనా సింగర్ల పేరు చెప్పమంటే మా పేర్లు చెప్తారు. వాస్తవం ఉన్న విషయం. వాళ్ళని తక్కువ అంచనా వేస్తలేం. సిద్ధి శ్రీరామ్ తెలుసు, ఎవరికి తెలుసు? సిటీ పీపుల్. నీకు తెలుసు, నాకు తెలుసు. ఊరికి పోయి సిద్ధి శ్రీరామ్ తెలుసు అంటే తెలియదు. మంగ్లీ తెలుసు అంటారు, జాన్ లీరీ తెలుసు అంటారు. జాన్ లీరీ వాళ్ళు ఇలా సిటీలో తెలుసు, నీకు అక్కడ తెలుసు. అంటే మేము 2 దిక్కులు కవర్ చేస్తాం. సినిమా వాళ్ళు వింటారు మా పాటలు, చూస్తారు ప్రతిదీ. రాను బొంబాయి రాను పాట ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు కదా, మరి 10-20 కోట్లు పెట్టి తీస్తారు కదా, మ్యూజిక్ చేస్తారు కదా. మరి వాళ్ళు చేసిన 800 మిలియన్ 900 మిలియన్ ఏం పోలేదు కదా. అట్లా కాదు, ఆడ దమ్ము ఉండాలి, ఆ ట్యూన్లో దమ్ము ఉండాలి, ఆ కథ అది జనాలకు నచ్చాలి, ఆ స్టఫ్.
నేను సినిమాని తక్కువ అంచనా వేయట్లేదు, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తక్కువ అంచనా వేయట్లేదు, ఆ హీరోలను తక్కువ అంచనా వేయట్లేదు. వాళ్ళ సినిమా రేంజ్ పెద్దది. కాకపోతే అప్పుడప్పుడు మాకు కూడా ఫోకోలకు, ఎందుకంటే మేము వచ్చింది సినిమాలకు రాయడానికే. ఏవాటి సినిమా పాటలు వాటి ఫోక్ సాంగ్స్ చేసుకునేటోడు వానికి ఏం అవసరం. మేము చేస్తాం సినిమా ట్యూన్లు చేయమంటే దద్దరిపల్లి ట్యూన్లు చేస్తాం. కాకపోతే ఫోక్ సపరేట్ జోనర్ ఉన్నది, దానికి అలాంటి ట్యూన్లు చేస్తేనే యూట్యూబ్లో నడుస్తాయి. నేను వచ్చి ఇలా సినిమా ట్యూన్లు చేసి యూట్యూబ్లో పెడితే అవి ఉంటే సినిమాలనే ఉండాలి. మళ్ళీ ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్లు వాస్తవంగా దీంట్లో చాలా తెలియకుండా కొన్ని జరుగుతుంటాయి. ఎట్లా అంటే యాక్చువల్లీ సినిమాకి వరకు వచ్చే వరకు ట్యూన్ చేసినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్, అక్కడ ట్యూన్ చేస్తే వాళ్ళు అక్కడ మ్యూజిక్ డైరెక్టర్. ఫోక్ వచ్చేవరకు వెనక నుంచి ఒక సాంప్రదాయం ఉన్నది. ట్యూన్ చేసిన మేము లిరిక్ రాసుకొని లిరిక్ రైటే పట్టుకొని పోతాం ట్యూన్ గీనంతా. వాళ్ళు కీబోర్డు అది వర్క్ చేస్తారు, ప్రోగ్రామింగ్. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు పడతారు. అయినాక మేము అది వెనక నుంచి వస్తాం కాబట్టి ఇక్కడ మాకు వాళ్ళు కూడా అంత ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ వేసుకున్నా ఏది వేసుకున్నా ఏ రోజు మేము నువ్వు మ్యూజిక్ డైరెక్టరా, నువ్వు ట్యూన్ చేసినావు దానికి అవి అట్లా అడగం. అది ఫస్ట్ నుంచి వాళ్ళకి తెలుసు. ఫస్ట్ వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఆ పాటకు, జస్ట్ ప్రోగ్రామ్ అని వాళ్ళకి తెలుసు. కాకపోతే ఒక రచయిత ఒక మంచి ఒక పాట రాస్తాం. పాట రాసినప్పుడు దాన్ని పుట్టించి దానికి పాటలు అది క్రియేట్ చేసి ట్యూన్ చేసి అది ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించడానికి ఒక 10,000 20,000 వేయడానికి మస్తు ఇబ్బంది పడతారు. ఒకరోజు అయ్యేది కాదు కదా. 10,000 10 సార్లు స్టూడియో చుట్టూ తిరిగితే అవుతుంది పాట. నేను కృష్ణానగర్ని కూకటిపల్లి నుంచి కృష్ణానగర్కి వచ్చే వరకు ఒక 10,000 అబో 10,000 ఇస్తే దాంట్లో 5,000 బచ్చాజలకు తిండికే కొడుతాను. అంటే 5,000 కోసం 10 సార్లు పోయి ఇంత ఖర్చు చేస్తాను. మళ్ళీ వీళ్ళు పోయి అనవసరంగా వీడియోలకు 10 లక్షలు ఆడ ఈడంగా పెట్టే కంటే ఇంకో ఎక్కడెక్కడో పెడతారు. నీకు ఆడియోలోనే దమ్ము లేనప్పుడు నువ్వు వీడియోకి 10 లక్షలు పెట్టి ఏం లాభం? వాళ్ళకు చెప్తే అర్థం కాదు. పాటనే హీరో ఫోక్ ఇండస్ట్రీలో. పాటకు పెట్టే అవుట్పుట్ మంచిగా డబ్బులు పెడితే చాలా బాగుంటుంది. అంతేగాని ఇక పోయి మంచి అమ్మాయికి పెడదాం, అక్కడ పోదాం, ఈడ చేద్దాం, సెలబ్రిటీస్ కాదు. పాట మంచుకుంటే మిమ్మల్ని పెట్టి చూసినా అది నన్ను పెట్టి తీసినా పోతుంది అంతే. ఆడ సెలబ్రిటీ లేదు. కొత్త పోరగాళ్ళు చేసి మిలియన్లలో కొడతాను. వాడు కొత్తగా ఛానల్ పెట్టుకొని పాట మంచుకున్నది మన దగ్గర. పాట మంచుకున్నప్పుడు ఏమవుతుంది, హిట్ అవుతుంది. పాట ఆల్రెడీ ఇట్లా ఇన్స్టాలో చిన్న రీల్ ఏదో స్టూడియో మేకింగ్ అది ఏదో పెట్టి అప్పుడే జనాలు కనెక్ట్ అవుతుంది. కథ ఒక్కసారి వన్స్ కనెక్ట్ అయిందంటే కథ దాందే నడుస్తుంటుంది. అంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఏ సినిమా వల్ల మీకు అవకాశం ఇస్తే ఎన్ని రోజుల్లో చేయగలవన్న ఒక పాట, ఎన్ని రోజుల్లో రాయగలవు నువ్వు? అట్లా చెప్పలేము. ఒక పాట 10 రోజులు పట్టచ్చు, ఒక పాట గంటే పట్టచ్చు, ఒక పాట 2 నెలల రోజులు పట్టచ్చు, ఒక రోజు పట్టచ్చు. మ్యాక్సిమం 1 వీక్ మంచి టైం ఇస్తే మంచి పాట, పెద్ద పాట రాయొచ్చు. ఒక 1 వీక్ 1 డేలో 4-5 పాటలు రాసినవి ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ వచ్చిన ట్యూన్, ఫస్ట్ వచ్చిన లిరిక్లు మించి మళ్ళీ సెకండ్ ఏదో వస్తుంది కావచ్చు అని రాస్తే ఏం రాదు. ఆడ ఫస్ట్ వచ్చిందే బెస్ట్గా వస్తుంది. యా, సో హ్యాపీగా ఉంది. నువ్వు బాగుండాలి. అనిత సాంగ్ బాగుంది. అనిత కూడా బాగుండే ఉంటారు. ఆవిడ కూడా మీ వైఫ్ చాలా మంచి ఆవిడ. అండ్ ఇలాగే పాటలు ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. మనం ఎండింగ్ మన పార్ట్ 3 సాంగ్ పాడేసి ఎండ్ చేద్దాం. నా ప్రాణమా నూరేళ్ళ బంధమా, నా ప్రేమకే నిలువెత్తు రూపమా, కనులారా నిన్ను చూసే అదృష్టమే కలిగింది, గతమంతా ఒకసారిగా కళ్ళెదుటే నిలిచింది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయతలచి ఆ దైవం నిన్ను నాకే చూపేనా, నా ప్రాణమా నూరేళ్ళ బంధమా, నా ప్రేమకే నిలువెత్తు రూపమా. సూపర్ సూపర్. నాకు తెలిసి ఇంకా ఏ పాటలు పాడినా ఈ అనిత పాట పాడేటప్పటికి ఒక టోన్ మారుతుంది, ఫీల్ మారుతుంది. వాస్తవంగా నా వాయిస్ ఒక 20 రోజుల నుంచి రికామ్ లేకుండా ఫోన్లు మాట్లాడడం, నిద్ర సరిగ్గా లేక మీతో ఇంటర్వ్యూ చేస్తా అంటే వాటి చదివే కళ్ళు మూసుకోపోతాయి. అంటే వాస్తవంగా అంత స్ట్రెయిన్ అయిపోయి ఉన్నా నేను. అందుకని కొంచెం రెస్ట్ దొరకాలి. మళ్ళీ తొందర ప్రాజెక్టులు వచ్చి రెడీగా ఉన్నాయి. మంచి ప్రాజెక్టులు ఇవ్వాలి, అందరికీ మంచిగా చేయాలి. నా ప్రొడ్యూసర్లు బాగుండాలి, నా టీం బాగుండాలి. నానితో పార్ట్ 3 వర్క్ చేసిన ప్రతి ఒక్కరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎస్పెషల్లీ మా సందీప మేడం, మీరు లేకపోతే నేను లేను. మీరు ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మీకు కూడా. అమ్మ నా ఐ డ్రీమ్ ఛానల్కు నాకు ఎన్నోసార్లు పిలిచే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ.